హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాకు సంబంధించి తొలి నుంచి నడుస్తున్న థియేటర్ల ఇష్యూ సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాబట్టి దాని మీద ఆయన ఏమన్నా ప్రస్తావిస్తారా, సినిమాకు ఆయన సపోర్ట్గా ఏమన్నా మాట్లాడతారా అనే విషయం మీద చాలామంది ఆశిస్తూ వచ్చారు. అంటే ఆయన స్పీచ్ కోసం చాలామంది ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా విషయంలో ఆయన ప్రధానంగా థియేటర్ల ఇష్యూ దాంతోపాటు హనుమంతుడితో తనకున్న ఆ బంధం ఏంటి, తన కెరీర్లో హనుమంతుడి యొక్క ప్రభావం ఎలా ఉంది, వీటన్నిటి మీద కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన స్పీచ్ ఇవ్వటం అనేది అభిమానులు ఆకట్టుకుంది. అయితే ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా సంక్రాంతి బరిలో ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి హనుమాన్ సినిమా విడుదలవుతుంది. మహేష్ బాబు సినిమాతో పాటు అదే డేట్ను విడుదలవుతున్న హనుమాన్ సినిమాకి అతి తక్కువ థియేటర్లు లభిస్తున్నాయి, ఆశించిన రీతిలో థియేటర్లు లభించలేదు అని చెప్పే వార్తల ద్వారానే ఎక్కువగా ఈ సినిమా ఫోకస్ అవుతూ వచ్చింది. తాజాగా ఇదే విషయం మీద చిరంజీవి కూడా ఈ సినిమాకు ఒక పరీక్షా కాలం, నిజానికి అనుకున్నంత స్థాయిలో థియేటర్లు దక్కని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా తొలి రోజు మార్నింగ్ షో మ్యాట్ని చూడకపోయినా తర్వాత కంటెంట్ బాగుంటుంది అంటే కనుక ఈ సినిమాను చూసేందుకు కూడా అందరూ తరలి వస్తారు, ఒక లాంగ్ రన్ అనేది సినిమాకు ఉంటుంది అని చెప్పి తనదైన శైలిలో టీంకి ఒక ధైర్యాన్ని ఆయన ఇవ్వటం జరిగింది తన స్పీచ్ ద్వారా. దీంతో పాటు హనుమంతుడు తనకి కెరీర్ పరంగా తనకి కొన్ని కీలక అంశాల్లో తనకి ఎలా సపోర్ట్గా, తను భయపడిన సందర్భాల్లో ఎంత ధైర్యంగా ఆయన్ని తలుచుకోవటం, ఆ తర్వాత ఆ సమస్యలన్నీ సాల్వ్ అయిపోవటం, సో కంప్లీట్గా ఈ స్థాయిలో ఉండడానికి హనుమంతుడే కారణం అని చెప్పేసి తొలి నుంచి కూడా ఆయన హనుమంతుని భక్తులు వీర భక్తులుగా ఉంటూ వచ్చారు. ఈ సినిమాలో కూడా చిరంజీవి మోషన్ క్యాప్చర్ ద్వారా కొద్దిసేపు హనుమంతుడిగా కనిపిస్తారు, ఆయన రూపమే ఉంటుంది, హనుమంతుడి రూపంగా ఉంటుంది అని చెప్పేసి కొంతమేర ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాని గురించి ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు. కానీ కంప్లీట్గా ఈ సినిమా టీంకు ఆయన తనదైన శైలిలో తన సపోర్ట్ని అందిస్తూ వచ్చారు. అలాగే థియేటర్ల విషయంలో ఇందాక చెప్పుకున్నట్టు కంటెంట్ బాగుంటే ఆడుతుంది అని చెప్పేసి అన్నారు. దీనికి ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పడం జరిగింది. తన 150వ సినిమా టైంలో తను మళ్ళీ ఒక రీఎంట్రీ ఇచ్చి ఖైదీ 150 అని చెప్పే సినిమాను 2017 సంవత్సరం 16 సంవత్సరంలో విడుదల చేసినప్పుడు ఆ టైంలో బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా అప్పుడే రావడం జరిగింది. ఈ ఇద్దరు హీరోలు 2 పెద్ద సినిమాలతో పాటు ఆ రోజు ఒక చిన్న సినిమా శతమానం భవతి అనే చిన్న సినిమాని రావటం, ఈ విషయంలో చిరంజీవి అప్పుడు తనకు కూడా ఇదే రకమైన అనుమానం, అంటే ఒక చిన్న సినిమా ఎంత మేరకు ఆడుతుంది, ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇది ఏ విధంగా ఆడుతుంది అని చెప్పి అనుమానం తనకు కూడా కలిగింది. బట్ కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఈ సీజన్లో ఆడతాయి అని చెప్పేసి తనకు ఆ రోజు చాలామంది చెప్పడం, దిల్రాజు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందన్నారు. సో దానికి తగ్గట్టుగానే ఆ రోజున 3 సినిమాలు కూడా బాగా ఆడాయి. ఏ సినిమాకి ఆ సినిమా కంటెంట్ బాగుంది. రీఎంట్రీ కోసం చిరంజీవి అభిమానులు ఎంతగానో వెయిట్ చేశారు. ఆ దానిలో ఎక్కువ హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ఆ సంక్రాంతి సీజన్లో ఖైదీ నెంబర్ 150 నిలిచింది. మరోపక్క 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో బాలకృష్ణ కూడా ఆకట్టుకున్నారు, మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు. ఈ 2 పెద్ద సినిమాలతో పాటు జాతీయ అవార్డు సాధించిన సినిమా తొలి నుంచి కూడా ఫ్యామిలీ విలువలకు సంబంధించి, బంధాలకు సంబంధించి ఒక మంచి కంటెంట్తో రూపొందిన సంక్రాంతి సీజన్కి సంబంధించిన కొంచెం రిలేట్ అయ్యేలాగా కూడా ఆ సినిమా ఉండటం, అన్నీ కూడా 3 సినిమాలను ఆ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ చేశాయి. సో ఇది ఏన్ని ఎక్కువగా ప్రజలు చూడాలనుకుంటున్నారనే దాని మీదే ఎక్కువ థియేటర్లు అనేవి డిస్ట్రిబ్యూటర్లకు అలాట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ క్రమంలో ఈ సంక్రాంతికి వచ్చే వాటిలో మహేష్ బాబు సినిమాకే అత్యధిక థియేటర్లు దక్కాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ డిమాండ్ అనేది అలా ఉంది. సో ఈ క్రమంలోనే ఆయన టీంకు కంప్లీట్గా సపోర్ట్ కాకుండా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. తొలి నుంచి కూడా హనుమాన్ టీంకు ఏదో ఒక అన్యాయం జరుగుతుందన్న కోణంలో కొంతమేర ప్రచారం జరుగుతూ ఉంది. ఈ టీంలో కొంచెం నిరాశ చెందుతున్నారు. హనుమాన్ టీం కూడా ఈ విషయంలో నిరాశ చెందుతూ తమ నిరాశను వ్యక్తపరుస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా వస్తూ ఉన్నారు. బట్ ఇంటర్నల్గా తమ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తెలుగు కంటే ఎక్కువగా నార్త్లో తమ కాన్సన్ట్రేషన్ ఉంది అని చెప్పేసి ఆ నిర్మాత మిగతా నిర్మాతలతో చెప్పినట్టుగా కూడా దీనికి సంబంధించిన ప్రచారం ఇంటర్నల్గా ఇండస్ట్రీలో జరుగుతూ ఉంది. బట్ పైకి మాత్రం మహేష్ బాబు సినిమా వల్ల హనుమాన్ సినిమాకు థియేటర్లు లభించడం లేదు అని చెప్పేసి అంటే నిజానికి లభించడం లేదు. 96 థియేటర్లు ఉంటే 90 థియేటర్లు మహేష్ సినిమాకు ఉన్నాయి, అలాగే 4 థియేటర్లు హనుమాన్ సినిమాకి ఇచ్చారు అని చెప్పేసి కనపడతానే ఉంది. బట్ మహేష్కున్న సినిమాకున్న డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతికి సినిమా చూడాలి అనుకుంటే కనుక ఇదే గుంటూరు కారమే తమ ఫస్ట్ ప్రిఫరెన్స్, దానికోసం మేము ఎంత టికెట్ అయినా పెట్టి మేము చూసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా వెయిట్ చేస్తున్న క్రమంలో దానికి తగ్గట్టుగానే థియేటర్ల సప్లై కూడా ఉంది. బట్ ఈ విషయంలో పూర్తిగా హనుమాన్ టీంకు చిరంజీవి నుంచి ఏమన్నా
సపోర్ట్ లభిస్తుంది, ఓపెన్గా ఆయన ఏమన్నా మాట్లాడతారు అనుకున్నారు. కానీ బట్ ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 4 సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాటికి వచ్చిన బజ్, వాటికి వచ్చిన టాకు, ఆ మౌత్ టాక్ ఏదైతే ఉందో వాటన్నిటిలో పరిగణలోకి తీసుకుని లాంగ్ రన్లో మీ సినిమాను ప్రేక్షకులు థియేటర్లు లభిస్తే ప్రేక్షకులు కూడా చూస్తారు అని చెప్పి ఒక భరోసాను ఆయన వైపు నుంచి, ఒక ధైర్యాన్ని కూడా ఆ టీంకి అందజేయడం జరిగింది. దీంతోపాటు ఒక కీలకమైన విషయాన్ని హనుమాన్ టీం కూడా ప్రకటించడం, అయోధ్య రామ మందిరానికి ఈ సినిమా తరపున ప్రతి టికెట్ నుంచి కూడా ₹5 మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అనేది నిజంగా ఈ విషయంలో చిరంజీవి నేరుగా ఆ టీంను అభినందించడం జరిగింది. మరొక పక్క సమయం సందర్భం వచ్చింది కాబట్టి అయోధ్య రామ మందిరానికి తమ కుటుంబం అంతా కూడా వెళుతున్నాము అని చెప్పేసి, ఇది ఒక విశిష్టమైన కార్యక్రమం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన నేరుగా తనకు వచ్చిన ఇన్విటేషన్ గురించి, తమ కుటుంబం వెళుతున్న విషయాన్ని గురించి చిరంజీవి స్పందించడం అనేది కూడా ఇక్కడ ఆకట్టుకునే విషయంగా చెప్పుకోవచ్చు. ఇక సంక్రాంతి బరిలో తొలుత విడుదలవుతున్న సినిమాకు కూడా ఇటు గుంటూరు గారంతో పాటు ఇటు హనుమాన్ ఉంది కాబట్టి ఈ సినిమా ఇక తెలుగుకు సంబంధించిన ప్రమోషన్స్ అనేవి ఆశించిన స్థాయిలో, ఊహించిన దానికంటే మిగతా సినిమాల కంటే కూడా ఎక్కువ ప్రమోషన్ చాలా దూకుడుగా ఉన్నారు ఈ టీం. సో ఇక రేపటి నుంచి నార్త్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేసేందుకు కూడా టీం అందరూ కూడా బయలుదేరి వెళ్ళడం.